కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ విధానాలతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. బీఆర్ఎస్ పాలనలో సంబురంగా సాగిన సాగును రేవంత్ ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టడంతో రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పంటకు పెట్టుబడి సాయంలో నెలకొన్న స్తబ్దతతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. తూతూ మంత్రంగా రైతు భరోసా వేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎకరాల వారీగా ఎంపిక చేసి వేయడంతో మిగతా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా చిన్నారంలో పటాన్ చెరు డివిజన్ అన్నదాతలకు రైతు భరోసా రద్దు చేసింది ప్రభుత్వం. దీంతో అన్నదాతలంతా రోడ్డెక్కారు. 27,000 మంది రైతులకు రైతు భరోసా రద్దు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు పెద్ద ఎత్తున అన్నదాతలు తరలివచ్చారు. ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. సర్కారు తీరును తీవ్రంగా ఎండగట్టారు. రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తన్నీరు హరీష్ రావు గారికి స్వాగతం పలుకుతూ వారితో పాటు మరి మాజీ మంత్రివర్యులు మన నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీ సునీతా లక్ష్మారెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మన ఎక్స్ ఎంపీ మరి మన అందరికీ బాగా చిరు పరిచయస్తులు మన దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ విధానాలతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. బీఆర్ఎస్ పాలనలో సంబురంగా సాగిన సాగును రేవంత్ ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టడంతో రైతుల పరిస్థితి వర్ణాతీతంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, బీఆర్ఎస్ పాలనలో సంబురంగా సాగిన సాగు రంగం ఈరోజు సంక్షోభంలోకి నెట్టిన రేవంత్ ప్రభుత్వంపై రైతన్నలు ఏమంటున్నారు? కుమార్, మీరు అన్నట్టు ఈ ప్రభుత్వ అవివేకమైనటువంటి చర్యల ఫలితంగా ఇటు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రాంతానికి సంబంధించిన సుమారు 22 నుంచి 25,000 మంది రైతులు చాలా సమస్యల్లో పడ్డటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. పటాన్ చెరు ప్రాంతానికి సంబంధించిన రైతులతో పాటు ఇటు ఔటర్ రింగ్ రోడ్లు చుట్టుపక్కల లోపల ఉన్నటువంటి రైతులు ఈ రోజు హరీష్ రావు చెప్పిన దాని లెక్కల ప్రకారం అయితే సుమారు 2 లక్షల మంది రైతులను ఇవాళ సమస్యల్లోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెట్టివేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే రైతు భరోసా ఇచ్చే విషయంలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బు ఆపివేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత 4-5 రోజులుగా ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి రైతు భరోసా నిధులు అవి కూడా అరకొరగానే ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఏదైతే అసలు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు ఎంత భూమి ఉంటే అంత భూమికి అవసరమైనటువంటి పెట్టుబడి సహాయాన్ని ఆ ప్రభుత్వం కేసీఆర్ ఎప్పటికప్పుడు అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం కేవలం 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అనే పద్ధతిలో ఒక పద్ధతి లేకుండా అసలు ఎంత ఇస్తున్నారనే విషయాలు కూడా సక్రమంగా తెలియకుండా ఒకవైపు ఇస్తూ ఉన్నారు. దీనికి తోడుగా ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసా డబ్బుల్ని ఎగబెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఒకవైపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కు ప్రభుత్వం సిద్ధమవుతున్న దశలో మరొక్కసారి ప్రజలను మభ్యపెట్టాలనే ఒక ఉద్దేశంతో రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేస్తూ ఉన్నది. కానీ అవి కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు దక్కకుండా చేయడం కోసం ప్రభుత్వం కొర్రీలు పెట్టింది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి పటాన్ చెరు, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పటాన్ చెరు నియోజకవర్గం 4 మండలాలకు సంబంధించిన రైతులకు నిలిపివేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతుల కోరిక మేరకు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల వద్దకు వచ్చి వాళ్ళంతా కూడా మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు పెద్ద ఎత్తున జిన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రైతు మహాధర్నాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, అట్లాగే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావుతో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పటాన్ చెరు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో జరిగాయి. స్థానిక ఉద్యమ నాయకులు వెంకటేష్ గౌడ్ ఇంకా చాలా మంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు
గతంలో గత 5-6 సంవత్సరాలుగా 7-8 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో క్రమం Right. తప్పకుండా రైతు బంధు డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల కొనుగోలు పెడుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ నిర్ణయం అయితే ఈ ప్రాంత రైతులకు ఒక శాపంగానే చెప్పుకోవచ్చు. అసలు మేము ఎందుకు అనర్హులము, మేము వ్యవసాయం చేయడం లేదా, పంటలు పండించడం లేదా, మేము ఈ హైదరాబాద్ నగరానికి అవసరమైనటువంటి కూరగాయలు కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు సప్లై చేస్తున్నది మేము, మమ్మల్ని మీరు ఎందుకు గుర్తించకుండా మాకు రైతు భరోసా ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ ఈ ప్రాంత రైతులకు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 2 లక్షల మంది రైతులకు కనుక రైతు భరోసా డబ్బులు విడుదల చేయకపోతే ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తాము, ఔటర్ రింగ్ రోడ్డు కూడా దిగ్బంధం చేసే పోరాటాలు చేస్తాము, ప్రభుత్వాన్ని ముట్టడించి సెక్రటేరియట్ ను ముట్టడించి రైతులకు మద్దతుగా పోరాటాలు చేస్తామని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా ఈ రోజు హెచ్చరించడం జరిగింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ విధానాలతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. బీఆర్ఎస్ పాలనలో సంబరంగా సాగిన సాగును రేవంత్ ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టడంతో రైతుల పరిస్థితి వర్ణాతీతంగా మారింది. 27,000 మంది రైతులకు రైతు భరోసా రద్దు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.